1995 నవంబర్ 18వ తారీఖున న్యూయార్క్లో సంగీత కళాకారుల సదస్సు జరిగింది. దానిలో ఒక సంగీత కళాకారుడికి 2 కాళ్ళు పోలియో అన్నమాట. ఆయన కర్రల సపోర్ట్తో నడుచుకుంటూ స్టేజ్ మీదకి వచ్చి ఆయన చేతిలో ఉన్నటువంటి వయలిన్ని తీసి ప్లే చేద్దాము అనుకునేటప్పటికి ప్లే చేస్తాడు. ఆయన ప్లే చేసినప్పుడు ఒక తీగ తెగిపోతుంది. అందరూ అనుకుంటున్నారు ఇంకొక వయలిన్ ఎవరైనా ఇస్తారేమో ఈయనకి, లేదంటే ఈయనే దిగి వెళ్ళి మళ్ళీ ఏమైనా వేరే తెచ్చుకుంటాడో, ఆ ఇన్స్ట్రుమెంట్ని మళ్ళీ తీగలను సెట్ చేసేది ఏదైనా ఉందేమో చేసుకుంటాడేమో అని అందరూ చూస్తున్నారు. కానీ తెగిపోయినటువంటి తీగను మరలా సెట్ చేయడానికి కానీ ఇంకొక ఇన్స్ట్రుమెంట్ ఆయన దగ్గర కానీ ఏమీ లేవు. అప్పుడు మిగిలినటువంటి తీగలతోనే చాలా శ్రావ్యమైనటువంటి సంగీతాన్ని, ఎప్పుడూ కూడా ఎవరు వినలేనంత అద్భుతమైన సంగీతాన్ని ఆ కళాకారుడు ప్లే చేశాడంట. ఆ రోజు న్యూయార్క్ సిటీలో జరిగినటువంటి ఆ కళాకారుల పోటీలు అవ్వచ్చు, లేదంటే సదస్సు అవ్వచ్చు, లేదంటే ఒక మీటింగ్ అవ్వచ్చు, దానిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. అందరూ లేచి నిలవబడి చప్పట్లు కొట్టి అప్రిషియేట్ చేశారంట. చాలా ఘనత వచ్చిందంట ఆ రోజు ఆ యొక్క కళాకారుడికి. అయితే అనేక సందర్భాలలో మన జీవితంలో ఏది లేదో దాన్నే పట్టుకుని వేలాడుతూ ఉంటాం మనం. నాకు గనుక ఆ విధంగా కారు ఉంటే నేను ఇంటీరియర్ ప్లేసెస్లోనికి వెళ్ళి సువార్త చెప్పేవాడిని. బండి మీద నడుము నొప్పి వచ్చేస్తుంది, అంత దూరం వెళ్ళలేము, ఒక్కలమే వెళ్ళలేం కదా, 2-3 వెళ్ళడానికి కారు ఉంటే బాగుండేది అని కొంతమంది అంటూ ఉంటారు. ఇంకొంతమందికి బండి ఉండదు కదా, వాళ్ళు అంటారు బండి ఉంటే నేను ఎలాంటి ప్లేస్కైనా వెళ్ళిపోయేవాడిని, బస్సులు చాలా కష్టంగా ఉంది, కొంత దూరం వరకు బస్సు వెళ్తుంది, అక్కడ నుంచి కాలినడకన వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు వెళ్ళలేకపోతున్నాను, బండి ఉండుంటే నేను చేద్దును అంటారు కొంతమంది. ఇలాగా కేవలం సువార్త సేవ అనే కాదు, కానీ మందిరానికి ఎందుకు రావట్లేదంటే పిల్లలు ఎదిగిపోయారు, 3 పిల్లలు కదా, బండి పట్టట్లేదు, మేము అందుకే రావట్లేదు అంటారు కొంతమంది. ఇలాగా మందిరం విషయమే కాదు, భక్తి విషయమే కాదు, కానీ అనేక సందర్భాలలో ఏది మన దగ్గర లేదో దానినే వంకగా చూపించి మానవులమైన మనము అనేక సందర్భాలలో బ్రైట్ ఫ్యూచర్ని కూడా పాడు చేసుకుంటూ ఉంటాం. ప్రార్థన ఒంటరిగా చేసుకోవడానికి మా ఇంట్లో ఒకటే గది ఉంది, అందుకే ఒంటరి ప్రార్థన అవడం లేదు, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను అని చెప్తారు కొంతమంది. నాకు ఎక్కడైనా చేసుకోవచ్చు అండి ప్రార్థన, ఎక్కడ ఒక గుమ్మం దగ్గర కూర్చుని అన్నా చేసుకోవచ్చు, ఒక చెట్టు కింద అయినా కూర్చొని చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు ప్రార్థన, నీకు మనసు ఉండాలి కానీ మార్గం ఉంటుంది అంటారు కదా. మోషేని ఒక దినాన దేవుడు ఒక మండుచు ఉన్న పొద దగ్గర దర్శించారు. అప్పుడు మోషేతో అంటున్నాడు, నీవు వెళ్ళి నా ప్రజలు అక్కడ బానిసలుగా ఉండిపోయారు, 430 సంవత్సరాల నుంచి చెరలో ఉన్న వారిని నీవు విడిపించాలని చెప్పినప్పుడు, నేను నత్తివాడను, నాకు మాట్లాడడమే నాకు సరిగా రాదు, ఫరో దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి, అయినా నా చేతిలో ఏముంది, ఈరోజు పవర్ ఉందా, నా చేతిలో ఏమీ లేదు కదా అన్నప్పుడు నీ చేతిలో ఏముంది అని అడుగుతాడు ఆయన. ఆయన చేతిలో ఏముందండి? కర్ర ఉంది. ఎందుకంటే ఆ రోజు గొర్రెల కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆయన చేతిలో కర్ర ఉంది. అప్పుడు ఆ కర్రని కింద పారవే అన్నాడు దేవుడు. కింద పారవేసినప్పుడు అది పాముగా మారింది, దాన్ని తోక పట్టుకో అన్నాడు ఆయన. పట్టుకున్నప్పుడు మరలా అది కర్రగా మారింది. అదే కర్రను పట్టుకుని వెళ్ళి 10 రకాల తెగుళ్ళు ఐగుప్తులో రావడానికి, ఫరోకి ఛాలెంజ్ చేయడానికి అదే కర్రను దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. నీ చేతిలో ఏముందో, నీవు ఒకవేళ గొర్రెల కాపరివైతే కర్రే ఉందో, నీవు ఒక టీచర్ అయితే నీ చేతిలో ఏముంది, నీవు ఒక ఇంజనీర్ అయితే నీ చేతిలో ఏముంది, నీవు ఒక డాక్టర్ అయితే నీ చేతిలో ఏముందో దానితోనే దేవుని యొక్క పనులు చక్కబెట్టడానికి కానీ, నీ గురించి నీవు దేవునితో సంబంధించినటువంటి జీవితం జీవించడానికి కానీ, దేవుడు చెప్పినటువంటి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి కానీ, ఇతరులకు సేవ చేయడానికి కానీ, ఇతరులకు చేస్తే, పేదవారికి చేస్తే, పేదవారికి చేస్తే, విధవలకు చేస్తే, అనాథలకు చేస్తే నాకు కూడా చేసినట్లే అన్నాడు కదా దేవుడు. నీ చేతిలో ఏముందో దానినే ఉపయోగించి దేవుని కొరకు వాడబడుట అనేది ఈ కథ మనకు నేర్పిస్తుంది. కథ కాదు, నిజంగా జరిగిన విషయమే. తీగ తెగిపోయింది, చాలా పెద్ద శబ్దం వచ్చిందంట తెగిపోగానే. అందరూ ఇలా అనుకుంటున్నారు, అతను ఇప్పుడు దిగి వెళ్ళిపోతాడు, అతను కుర్చీలోంచి ఇప్పుడు లేచి ఏదో సెట్ చేసుకుంటాడు, లేకపోతే ఇంకోటి జరుగుతుంది అని అనుకున్నారు. అతనికి కూడా అది తెలియదు, సడన్గా జరిగినటువంటి విషయమే. కానీ అతని యొక్క పట్టుదల, అతను మంచి కళాకారుడు కాబట్టి అతను ఉన్నటువంటి తీగలతోనే మధురముగా శ్రావ్యంగా ప్లే చేయడానికి
దేవుడు అతనికి సహాయం చేశాడు కాబట్టి అతని యొక్క పట్టుదల, అతని దీక్ష, అతని చేతుల్లో ఉన్నటువంటి ఆ విద్య ఆయనకు ఆ రోజు చాలా హెచ్చింపుని, గుర్తింపుని తెచ్చింది. మిగతా చాలా కళాకారులు ఆ రోజు ఆ యొక్క మీటింగ్లో ఉండి ఉండవచ్చు, కానీ ఈయన గురించే ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనమంటే ఆ రోజు ఆయన చేతుల్లో ఉన్నదానినే వాడుకొని చూపించాడు. ఒక దినాన గొలియాతు వచ్చాడు. చాలా పెద్దవాడు, రాక్షసుడు వంటివాడు, భయంకరుడు. ఇజ్రాయేలీలు సైనికుల దగ్గర అన్ని రకాల వెపన్స్ ఉన్నాయి. ఆ రోజుకి కత్తులు ఉన్నాయి, ఖడ్గాలు ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి. చాలా పెద్ద పెద్దవి, బళ్ళెం ఉంది, డాల్ ఉంది. కానీ వాడి దగ్గరికి వెళ్ళి ఎవ్వరు కూడా యుద్ధం చేయడానికి సాహసించలేని ఆ దినాన మరి బాలుడుగా ఉన్నటువంటి దావీదు గారు వచ్చారు. వచ్చి ఆయన కత్తి పట్టుకున్నాడు, డాలు పట్టుకున్నాడు, శిరస్త్రాణం ధరించుకున్నాడు, కానీ కన్వీనియంట్గా లేవు. మరి ఎలాగయ్యా నువ్వు యుద్ధానికి వెళతావంటే, ఎప్పుడు నా చేతిలో ఒకటి ఉంటుంది. అది ఏంటి అంటే ఈ గులకరాళ్ళు ఉంటాయి నా దగ్గర, ఒడిసెల ఉంటుంది నా దగ్గర, ఈ ఒడిసెల చాలు, ఈ రాళ్ళు, నున్నని రాళ్ళు నాకు చాలు అన్నాడు. ఆయన చేతిలో ఎప్పుడు ఏది ఉంటుందో దాంతోనే అద్భుతం చేసి సాతానుని ఓడించాడు. నీ చేతిలో ఏముంది ఈరోజు? నువ్వు బాగా పాడగలవా? అధికంగా దేవుణ్ణి స్తుతించి ఆయన యొక్క సన్నిధి మీ ఇంట్లోనికి దించేసాయి. నువ్వు బాగా ప్రార్థన చేయగలవా? అధికంగా ప్రార్థించి నీ కుటుంబాన్ని నీవు రక్షించుకో. వీలైతే సంఘాన్ని అనేక ఆత్మలు రావాలని ప్రార్థించి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకో. నీ చేతిలో ఏముంది? ఆ రెండూ నీవు చేయలేవు. దేవుని మందిరానికి వెళ్ళి సేవ చేయగలవా? తుడవగలవా? ఉతకగలవా? దేవుని సన్నిధిలో మాట్లాడగలవా? కుర్చీలు తుడవగలవా? కార్పెట్లు వేయగలవా? చెయ్యి, నీ చేతిలో అదే ఉంది. నీ చేతిలో మంచి ఉద్యోగం ఉంది, దేవుని కొరకు వాడబడు. నీకు వచ్చిన దానిలో నమ్మకంగా దేవునికి ఇవ్వు. ఆ విధంగా నువ్వు వాడబడగలవు. నీ చేతిలో ఏముందో దానితోనే దేవుడు అద్భుతం చేసి చూపిస్తాడు. ఇలా చరిత్రలో అనేక మంది వారు కలిగినటువంటి పదవులలో ఉండి కూడా దేవుని కోసం ఏం చేయగలరో అది చేశారండి. సంసోన్ ఉన్నాడు. ఆ రోజు చాలామంది ఆయనకి విరోధులు అక్కడ లేచినప్పుడు ఏం చేయాలో తెలియలేదు. అక్కడ ఎప్పుడో చచ్చిపోయినటువంటి ఒక కళేబరం ఉంది, అది గాడిదది. దానిలో ఆ కళేబరంలో ఎముకలు మిగిలాయి, అంతా శరీరం చీకిపోయింది. ఆ పచ్చి దవడ ఎముక ఒకటి ఉంది, ఆ గాడిదది తీశాడు. దానితో 1000 మందిని చంపేశాడంట ఆయన. అంటే ఆయన చేతిలో, నాకు చేతిలో కత్తి లేదు కదా, ఇప్పుడు నా చేతిలో గన్ లేదు కదా, ఇది కానీ ఉండుంటే నా మీ పని చెప్దును నేను అని అన్నాడు అతను. కాబట్టి అంత బలమైంది చేసిన తర్వాత అతనికి దాహం వేసింది. అయ్యో ఎంతమందిని నేను చంపి దాహంతో చచ్చిపోవడం ఏంటని చెప్పి మళ్ళీ ప్రార్థన చేశాడు దేవునికి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడ ఒక గోతిని చూపించాడు. లేహీలో ఒక గోతిని చూపించి దాంట్లో వాటర్ని ఆ యొక్క సంసోనికి సప్లై చేశాడు. ఎందుకో తెలుసా? అక్కడ అది సూపర్ న్యాచురల్ కార్యం, అది ఒక అద్భుతం చేశాడు. ఎందుకంటే అతని చేతిలో ఉన్నదే అతను వాడాడు కాబట్టి. నువ్వు నీ చేతిలో ఏదుందో అదే వాడు. నీ దగ్గర ఏముందో అదే ఉపయోగించు. నీ దగ్గర నువ్వేమి కలిగి ఉన్నావో దాంట్లో సంతృప్తిగా జీవించమ్మా. నీ ఇల్లు ఎలా ఉందో దాంట్లోనే నువ్వు సర్దుకో. సనగొద్దు భర్త మీద, విసిగిపోవద్దు పిల్లల మీద. నీ దగ్గర ఏముందో అదే వెహికల్ని ఉపయోగించు సహోదరుడా. అంతే తప్ప దేవుని మీద సనగొద్దు, విసిగిపోవద్దు, లోన్లకు వెళ్ళొద్దు, భయంకరమైన అప్పుల పాలు అవ్వద్దు. దేవుడు ఒక దినాన ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఆ దినాన్ని నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు, నీ తృప్తి కలిగిన జీవితాన్ని దేవుడు చూస్తాడు. అందుకే పౌలు అంటాడు, నేను సమృద్ధిగా ఉండ నాకు తెలుసు, లేమిలో ఉండ నాకు తెలుసు, జాగరణలో ఉండడం నాకు తెలుసు, ఉపవాసాలతో ఉండడం నాకు తెలుసు, సమృద్ధిగా జీవించడం కూడా నాకు తెలుసు అంటాడు పౌలు భక్తుడు. కాబట్టి ఆయన ఎంత గొప్పవాడు అయ్యాడో చెప్పండి ఈరోజు. కాబట్టి ఈరోజు నువ్వు ఏమి కలిగి ఉన్నావో దాన్ని బట్టి దేవుని యందు ఆనందించి కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెప్పినప్పుడు, కలిగిన దాన్ని బట్టి స్తుతించినప్పుడు, వాళ్ళ దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. అక్కడ మనుషులు 5,000 మంది ఉన్నారు, పురుషులు. ఆ 2 రొట్టెలు 5 చేపలు పట్టుకొని చేతిలో, 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని ఆ చేతిలో ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, అవి విరవబడినప్పుడు ఇంచుమించు స్త్రీలు పిల్లలు కలుపుకుంటే 20,000 మంది అవుతారు. వాళ్ళందరికీ ఎలా సప్లై అయ్యాయో ఈరోజు నీ చేతిలో ఏముందో దాన్నే పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు అద్భుతం చేస్తాడు. ఇట్టి కృప ఉదయకాల సమయంలో మీ గృహాలలోనికి రావాలని, నీ చేతిలో ఏముందో దాన్నే దేవుని కొరకు వాడి నీవు దేవుని యొక్క మన్ననలు పొందుకోవాలని, లేదంటే నీ ఇంటికి, నీ ఆశీర్వాదానికి కారణమైనటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితులలో, అననుకూల పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతించుట మీరు నేర్చుకోవాలని. నీవు ఒకవేళ అనారోగ్యంలో ఉండుంటే, మొన్న నేను చెప్పాను, జాన్ ప్యాటన్ అనేటువంటి వ్యక్తి మంచం మీద ఉండగా ఆయన్ని ఎవరో అడుగుతూ ఉంటే ఆయన అన్నాడు, ఇలా మంచం మీద నన్ను
రోగముతో ఉంచడం ద్వారా నేను ఎప్పుడూ పైకే చూడగలను కదా, నా సృష్టికర్త వైపు నేను ఆయన వైపు చూస్తూ నేను ఆయన్ని స్తుతించగలను. కొన్ని సందర్భాలలో ఇలా దేవునికి సమీపంగా ఉండడానికి ఇది నాకు అలౌ చేయబడ్డాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను అంటున్నాడు. ఒకవేళ నీకు రోగం ఉందా, భయంకరమైనటువంటి అనారోగ్య సమస్యలని చెప్పారా, సృష్టికర్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అద్భుతం చేస్తాడు. లేదు అంటే మన సమయం గతించిపోతే మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం అంతే. మానవులకి మరణం గురించి భయం ఉండొచ్చు, కానీ క్రైస్తవుడికి మరణం గురించి భయం ఉండకూడదు. ఎందుకంటే బ్రతికిన నాళ్ళు దేవునితో ఈ భూమి మీద సహవాసం చేస్తాము. తరువాత మన ఆత్మ దేవుని సన్నిధికి చేర్చబడి ఆయనతో యుగయుగాలు జీవిస్తాము. కాబట్టి అయినా మరణించడానికి దేవుడు మనల్ని పిలవలేదులేండి. దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యముతో ఉండడానికి పిలిచాడు. కాబట్టి మన దినములన్నీ కూడా సంపూర్తి అగు వరకు ఆయన నీకు నిండు ఆయుష్కాలాన్ని ఇవ్వాలని, మంచి కార్యాలు మీ పక్షముగా దేవుడు చేయాలని, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యము వారిని తాకితే వాక్యము తాకిన తోడనే వారిని విడిపించమని వేడుకుంటున్నాను. అద్భుతం చేయండి, ఆశ్చర్యం చేయండి, ఇమ్మీడియట్ హీలింగ్ దయచేయండి, గొప్ప కార్యాలు జరిగించండి, ఉన్నదానిలో సమృద్ధిని దయచేయండి. ఏ బిడ్డలైతే సంతృప్తిగా జీవిస్తున్నారో వారిని దీవించి మరీ ఎక్కువగా వారిని నాయన ఆశీర్వాదానికి కారకులుగా చేయండి. ఎవరు దేనితో ఉన్నారో దాని విషయంలో బాధపడక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అవసరమైన కృప వారికి దయచేయమని నీ కృపగల హస్తానికి నాయన బిడ్డలను అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామంలో ఈ ప్రార్థనని సన్నిధికి చేర్చుకోమని అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.